తండ్రి నీ దీన దాసుని ప్రభా నీ నామములో ఇక్కడ నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. నీ సిలువకు అప్పగించుకుంటూ ఉండగా నీవు మాతో మాట్లాడుదువు గాక తండ్రి. నీ స్వరాన్ని మేము విందుము గాక ప్రభువా. నీ వాక్యం వింటుండగానే బిడ్డల హృదయాలలో నీ కార్యము జరుగును గాక. నీ మహిమ ఇక్కడ బయలుపరచబడును గాక. యేసు క్రీస్తు శక్తి ఇక్కడ వెల్లడవును గాక. ప్రతి విరోధమైన వాటిని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో పాతాళములో బంధిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగిస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రద్ధగా మీ ప్రాణమును ఆత్మను శరీరాన్ని ప్రభువుకు అప్పగించండి. పిల్లలను కూడా జాగ్రత్తగా మీ దగ్గర కూర్చోబెట్టండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి, ఆయనకు చాలా నామాలు ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలను కూడా బట్టి ఆయా వ్యక్తులు ఆయా పేర్లు పెట్టారు. అయితే మన ప్రభువుకున్న పేర్లలో ఒక పేరు ఏంటంటే కీర్తనలు 65 కీర్తన 2వ వచనం. 65 కీర్తన 2వ వచనము. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చెదరు. మన దేవుడు ఎవరైతే ప్రార్థన ఆలకించేవాడు. ఆయన్ను దూషించిన వారు ఆయన యొద్దకు వస్తారు, ఆయన్ను తిరస్కరించిన వారు ఆయన యొద్దకు వస్తారు, ఆయన వద్దనుకున్న వారు ఆయన యొద్దకు వస్తారు. ఎందుకు వస్తారా అంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఒక వ్యక్తి కన్నీటిలో ఉండి ప్రార్థిస్తే ఆ కన్నీటిని తుడిచేవాడు. ఒక దుఃఖములో ఉండి ప్రార్థిస్తే ఆ దుఃఖమును ఆనందకరంగా మార్చే దేవుడు. శ్రమలో ఉండి ప్రార్థిస్తే ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడు. మన దేవునికి ఏ పేరుంది అంటే ప్రార్థన ఆలకించువాడా. ఏ పరిస్థితుల్లో ఉండి ఏ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఏ నిస్సహాయ స్థితిలో నిరాశల మధ్యలో ఉండి ప్రార్థించిన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. యవనస్తుడు చదువుకుని పక్కనే ఉన్నటువంటి పట్టణానికి చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒంగోలుకు దాదాపుగా 12-13 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి ఒంగోలు పట్టణంలో పని చేస్తా ఉన్నాడు. సైకిల్ మీద రోజు పనికి వస్తున్నాడు. దాదాపుగా 25-26 సంవత్సరాల క్రితం సైకిల్ మీద పనికి వెళ్తూ ఉంటే లారీ కొట్టేసింది రోడ్లో. పనికి వెళ్తూ ఉన్నాడు, లారీ కొట్టేసింది, లారీ వెళ్ళిపోయింది. రక్తపు మడుగుల్లో నిర్జీవంగా రోడ్డు పక్కలో పడి ఉన్నాడు. కొంతమంది ట్రాక్టర్లో పొలాల్లో పనిచేయడానికి ఆ రోడ్డు వెళుతూ ఉన్నప్పుడు ఆ రోడ్డు పక్కన రక్తములో పడి ఉన్న వ్యక్తిని చూసి, ఓ ఈ బాబు పలాని వాళ్ళ బాబులాగుందని చెప్పేసి ఆ ట్రాక్టర్లో వేసుకొని తీసుకెళ్తే అతను వచ్చి ఒంగోలు పట్టణానికి తీసుకొచ్చారు హాస్పిటల్కు. అక్కడ డాక్టర్లు అన్నారు, చాలా సీరియస్గా ఉంది, దీనికి సంబంధించినటువంటివి ఇక లేవు, గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు. గుంటూరు హాస్పిటల్. ఒంగోలు పట్టణం నుంచి అంబులెన్స్ లో గుంటూరు తీసుకొస్తా ఉన్నారు. అంబులెన్స్ లో సెలైన్లు కట్టారు. అయితే రక్తము శరీరంలో నుంచి ఆ సెలైన్ లేకి అంబులెన్స్ లో వెళ్తా ఉంది. బాడీలోనికి రావాల్సింది. బాడీలో ఉన్న రక్తము సెలైన్ లేకి వెళ్తూ ఉంటే తల్లి అంబులెన్స్ లో ఉండి ప్రార్థిస్తా ఉంది. అంబులెన్స్ లో ఉండి ప్రార్థన ఆలకించే దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి, సజీవుడైన దేవునికి అంబులెన్స్ లో మరణముతో పోరాడుతున్న కుమారుడి దగ్గర ఉండి ప్రార్థన చేస్తా ఉంది. ప్రభువా, నీవు చనిపోయిన వారిని సైతము లేపిన దేవుడవు, 4 రోజుల సమాధిలో పాతి పెట్టబడిన వ్యక్తిని పేరు పెట్టి పిలిచిన దేవుడవు, నా కుమారుని గిరి నీవు బ్రతికిస్తే నా కుమారుడు నీ సాక్షిగా నీ సేవకు అప్పగిస్తున్నానయ్యా అని కన్నీటితో ప్రార్థించింది. మన దేవునికి పెట్టబడిన పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. అంబులెన్స్ లో తల్లి చేసిన ప్రార్థన
సజీవుడైన దేవుడు ఆలకించి తల్లి ప్రార్థిస్తూ ఉండగానే స్పృహ కోల్పోయిన వ్యక్తి కదలటం ప్రారంభించాడు. దేవుడు అద్భుతంగా ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుని సేవకు సమర్పించుకొని ఒంగోలు పట్టణంలోనే ఎనమన్మెల్లూరు అనేటువంటి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి. పోయిన కొద్ది నెలల క్రితం దాదాపుగా 130 మందికి ఒకే రోజు బాప్తిస్మం ఇచ్చాడు. పిల్లరా, మన దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు. నిస్సహాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు, నిరాశ మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడంటే జవాబు ఇస్తాడు. ఏ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థించినా ఆ స్థితిని మార్చగలిగిన వాడు యేసయ్య. ప్రజలు ఎన్నో చేస్తారు కానీ ప్రార్థనే చేయదు. ఏదన్నా ఫంక్షన్ అన్నా, పార్టీ అన్నా, ఏదన్నా కార్యక్రమాలన్నా చాలా ఆసక్తిగా వెళ్తారు. కేవలం ఉపవాస ప్రార్థన అంటేనే ఎందుకు మనసులకు అది ఒక బలహీనంగా ఉంటుంది, ఎందుకు అది ఒక నిర్లక్ష్యంగా ఉంటుంది. శాపాన్ని తొలగించేది ప్రార్థన, చీకటిని వెలుగుగా మార్చేది ప్రార్థన, ప్రతి బంధకాన్ని తెచ్చివేసేది ప్రార్థన, ప్రతి బాధ నుంచి విడిపించేది ప్రార్థన. బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. చాలా ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, శక్తివంతమైన ప్రార్థనలు అనేక ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థించాలని, విసుగు చెందకుండా ప్రార్థించాలని, పట్టుదల కలిగి ప్రార్థించాలని, ఎడతెగకుండా ప్రార్థించాలని, నిలకడగా ఉండి ప్రార్థించాలి. అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. మెలకువ కలిగిన ప్రార్థన, విసుగు చెందని ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, నిలకడ కలిగిన ప్రార్థనలు, అనేక ప్రార్థనలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన, పిల్లరా, శక్తివంతమైన ప్రార్థనలు ఉన్నాయి. ఈ రోజు ఈ ఉపవాస ప్రార్థనలో కొద్ది నిమిషాలు నేను ఒక ప్రార్థన గురించి చెబుతాను. ఎందుకంటే శక్తివంతమైన ప్రార్థనలు ఉన్నాయి. యెహోషువ లాంటి వారు యుద్ధ భూమిలో నిలబడి శత్రువులతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు సూర్యునికి ఆజ్ఞాపించాడు. సూర్యుడు ఎక్కడ నిలవాలో, చంద్రుడు ఎక్కడ నిలిచిపోవాలో యెహోషువయే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన శక్తివంతమైన ప్రార్థన. అయితే ఈరోజు మీ మధ్యలో ఒక ప్రార్థన నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని మార్కు అనేటువంటి మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. యోహాను తల్లి అయినటువంటి మరియమ్మ ఇంటికి వచ్చేసరికి అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ఇళ్లలో అనేకమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మార్కును మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియమ్మ ఇంటికి వచ్చేసరికి, పేతురు అక్కడికి వచ్చి చూసేసరికి అనేకులు కూడుకొని అక్కడ ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తారు. అనేకులు కూడుకొని ప్రార్థన ఆలకించే దేవునికి, శక్తి కలిగిన దేవునికి, భూమి మీదను పరలోకములను సర్వాధికారము కలిగిన దేవునికి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే 5వ వచనంలో 12:5 సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండును. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎలాంటిదట? అత్యాసక్తి. ఆశకు మించింది. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తావు. దేవుని దగ్గర దేవునికి మొరపెడుతూ ఉన్నారు. శరసాలలో ఉండగా శరసాలలోనికి ఎవరి వల్ల సాధ్యము కాదు వినిపించడానికి, సజీవుడైన దేవుడికి మాత్రం అది సాధ్యం కనుక అత్యాసక్తి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా,
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు ఆసక్తితో ప్రార్థించినప్పుడు అనేకమైన కార్యాలు జరుగుతాయి. వాటిలో ఒక 4 కార్యాలు నేను మీతో చెబుతాను. వాటిని మీ హృదయాల్లో పెట్టుకోవాలి. చాలా మంది ఆసక్తితో అనేకమైన పనులు చేస్తారు. ఆసక్తితో అనేకమైన పనులు చేస్తారు. ఒక ప్రార్థనే చేయరు, ఒక మందిరానికి రారు, దేవుణ్ణి వెంబడించరు. ఆసక్తితో అనేకమైన పనులు చేస్తారు. ఒక సినిమాకి వెళ్ళే వ్యక్తిలో ఆసక్తి ఉంటుంది. అక్కడ టికెట్ బుకింగ్ ఇంకా ఓపెన్ అవ్వకముందే వెళ్ళాలని, పిల్లరా వంట వండుకునేటప్పుడు వండుకోవాలని ఆసక్తి ఉంటుంది. బట్టల షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఆసక్తి ఉంటుంది. అనేకమైన విషయాలు వ్యర్థమైనటువంటివి సీరియల్ చూడటంలో కూడా మానవుడు ఆసక్తిగా ఉంటాడు. కానీ జీవితాలను మార్చే, పరిస్థితులను అనుకూలపరిచి, చీకటిని పారదోలి, సాతాను కోరల్లో నుంచి విడిపించే దేవునికి ప్రార్థన చేసే విషయంలో మాత్రం మానవుడు నిర్లక్ష్యముగా ఉంటాడు. ప్రతి సంఘం అక్కడ ఏం చేస్తుందంటే ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అంటే 7వ వచనములో 12:7 ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. ఏ వ్యక్తి కొరకైతే ప్రార్థిస్తున్నారో, ఏ వ్యక్తి అయితే సరసాలలో ఉన్నాడని, ఏ వ్యక్తి అయితే రోమా సామ్రాజ్యం అధికారం కింద అక్కడ శిరసాలలో వేయబడ్డాడని ప్రార్థిస్తున్నారు, ఆ శిరసాలలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఏమొచ్చి నిలబడింది? దేవుని దగ్గర ఉండవలసిన దూత వచ్చి అతని దగ్గర నిలబడింది. నిత్యము రాత్రి మొదలు దేవుని స్తుతిస్తూ ఉన్న కోట్ల దేవదూతల్లో ఒక దూత ఎక్కడికి వచ్చి నిలబడింది? ఇప్పుడు సరసాలలో ఉన్న వ్యక్తి దగ్గరికి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆశతో నువ్వు ప్రార్థిస్తుంటే నీ సమస్య ఎక్కడో అక్కడ దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని ఆత్మకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని ఆత్మ కార్యం జరిగిస్తా ఉంటుంది. అక్కడ నీకు ఎక్కడ వేదన ఉందో, ఎక్కడ నీవు బాధ ఉందో, ఎక్కడ నీకు సమస్య ఉందో, అది కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడికి ఆయన దూతలకు అనుమతిస్తాడు. ఇప్పుడు వాళ్ళు శరసాలలో ఉన్న పేతురు కొరకు ప్రార్థన చేస్తా ఉంటే, ఒకటి పేతురు దగ్గరికి ఏమొచ్చింది అట? దూత వచ్చి అతని దగ్గర నిలిచెను. ఈ రాత్రి ప్రియమైన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఒకవేళ వేదనతో ఉండవచ్చు, శరసాల లాంటి అనుభవము, అనేకమైన బంధకాలతో బాధలతో నిత్యము దుఃఖకరమైన దినాలు గడుపుతూ శాంతి లేకుండా ఉండవచ్చు. అయితే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీవు ఇక్కడ ఉండగానే దేవుని సన్నిధిలో అక్కడ ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఒకటి, ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఏమి నిలిచింది అంటే దేవుని దూత నిలిచెను. రెండోది అదే మాట కంటిన్యూ చేయమ్మ 7వ వచనం తర్వాత, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. చప్పడుతున్నాను మేము పలుకుతాం. రెండోది ప్రియులారా, ఆ గదంతా దేవుని వెలుగుతో నింపబడింది. దేవుని వెలుగు ఎప్పుడైతే ఇక్కడ ఆసక్తితో ప్రార్థన చేయడం జరిగిందో, శరసాలలో ఆ వ్యక్తి ఉన్న గదిలో దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడైతే నీ జీవితము ప్రార్థనతో ఉంటుందో ఆసక్తిగా, నీ జీవితం వెలిగించబడుతుంది. నీ కుటుంబము వెలుగుకరంగా ఉంటుంది. నీ బిడ్డలు వెలుగుకరంగా ఉంటారు. నీ భర్త వెలుగుకరంగా ఉంటాడు. నీ భార్య కొడుకు వెలుగుకరంగా. అత్యాసక్తితో ప్రార్థిస్తే జీవితాలు వెలుగుకరంగా ఉంటాయి. నూనె లేకపోతే దీపం ఎలా ఆరిపోతుందో, ఒక దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. నూనె లేకపోతే దీపం ఎలా ఆరిపోతుందో,
ప్రార్థన జీవితము లేని జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఆరిపోయి ఉంటాయి. ప్రార్థన లేని విశ్వాస జీవితము ఆరిపోయిన జీవితము. ఆరిపోయిన జీవితాలకు ఇక ఎంత చెప్పినా ఏం చెప్పినా వాదిస్తారే గాని దేవుని మాటకు హృదయములో చోటు ఇవ్వరు. పిల్లరా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ ఆసక్తి కలిగి, ఒకటి దేవుని దూత అక్కడ దిగి వచ్చింది, రెండోది ఆ గదంతా ప్రకాశిస్తా ఉంది వెలుగుతూ, మూడోది దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా, హల్లెలూయా. సరసాలలో ఖైదీలకు వేసినట్టుగా సంఖ్యలు వేశారు. అయితే ఇక్కడ ఆసక్తిగా ప్రార్థిస్తూ ఉంటే ఆ సంఖ్యలు అక్కడ ఊడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం ఎలాంటి సంఖ్యలలో ఉన్నా, ఎలాంటి బంధకాలలో ఉన్నా, ఎలాంటి కట్లతో ముడివేయబడి ఉన్నా, నీవు అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ప్రతి సంఖ్యలు ఊడిపోతాయి. నువ్వు ప్రార్థిస్తే ఎటువంటి సాతాను సంఖ్యలైనా, ఎలాంటి దారిద్ర్యమనే సంఖ్యలైనా, ఎలాంటి పోరాటాలలో, ఎలాంటి అప్పులలో, శారీరక రోగాలతో, ఎలాంటి అసమాధానముతో, అశాంతితో, దుఃఖముతో ఉన్నావు, ఆ కట్లతోటి బంధింపబడి అవన్నీ తెగిపోతాయి, అవన్నీ ఊడిపోతాయి. అక్కడ రాయబడిన మాట, పేతురుని ఎప్పుడైతే లేపాడో సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నం ఆలోచించు. ఎన్నో పనులు ఆసక్తిగా చేస్తూ ఉన్నావు, ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావు. ప్రార్థన చేస్తే పరిస్థితులు దేవుడు మారుస్తాడు అని తెలుసు, ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు అని తెలుసు. ఏ విషయంలోనైనా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి ప్రార్థిస్తే చేయలేని కార్యాలంటూ లేని, అన్ని చేస్తాడు ఆయన, సమస్తము చేస్తాడు. అన్ని చేయడానికి శక్తివంతుడు యేసయ్య. పరలోకమందును భూమి మీదను యేసు క్రీస్తు ప్రభువే సర్వాధికారము కలిగిన వాడు. భూమి మీద అందరికీ యేసు క్రీస్తు నామం మాత్రమే తెలుసు, అంటే యేసు ప్రభుని తెలుసు. ఏదో ఆయన నమ్మిన ప్రజలు ప్రార్థన చేస్తారని మాత్రమే తెలుసు. కానీ ప్రజలకి ఏం తెలియదు, యేసు క్రీస్తులో ఉండే శక్తి తెలియదు. భూమి మీద ఉన్నటువంటి నామాలలో యేసు నామం అంటే పాపము లేని నామమని ప్రజలకు తెలియదు. యేసు క్రీస్తు నామం అంటే మరణాన్ని జయించిన నామమని ప్రజలకు తెలియదు. యేసు క్రీస్తు నామం అంటే ప్రజల పాపాల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిపోయిన నామమని ప్రజల కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో ప్రేలాడు బిగ్గరగా కేక వేసి పాపముల కొరకు, ప్రజల దోషముల కొరకు కేక వేసి ప్రాణం పెట్టాడని ప్రజలకు తెలియదు. యేసు క్రీస్తు నామములో శక్తి ఉందని, యేసు క్రీస్తు నామం వింటేనే సాతాను శక్తులు, దయ్యాలు గడగడలాడుతాయని, యేసు క్రీస్తు నామములో పాపికి క్షమాపణ ఉందని, నిత్య జీవం ఉందని ప్రజలకు తెలియదు. ఇలా యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. ఎవరు భూమి మీద ప్రార్థించినా ఆయన ఆలకిస్తారు. మన దేవునికి ఉన్న నామాల్లో ఒక నామం ప్రార్థన ఆలకించువాడా. చాలా సంవత్సరాల క్రితము ఈ పట్టణానికి దేవుని పని నిమిత్తము వచ్చాము.
బైబిల్ కాలేజీలో చదివి పరిచర్య ఎక్కడ చేయాలో అర్థం కాక చాలా వేదనలో 2005లో 40 రోజులు ఉపవాస ప్రార్థన నుండి ఒకే గదిలో ప్రార్థన చేసి ఇల్లు రోడ్లో విజయ్ సెంటర్లో పరిచర్య ప్రారంభించాను. ఈ ఒక్కరు కూడా వచ్చేవారు లేరు. ఆరాధన ఆరంభిస్తే చిన్న గది తీసుకొని 2600. చాలా మంది అన్నారు, ఈ ప్రాంతంలో ఎలా పరిచర్య జరుగుతుంది, ఎవరు వస్తారు? బైబిల్ చదివిస్తుంది, ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన చేస్తూ వచ్చాం పిల్లరా. దేవుడు ఇచ్చాడు, అది రెంటెడే. ఇంటికి హాల్కు దాదాపుగా నెలసరికి 25,000 రూపాయలు రెంట్ కడుతూ ఉన్నాం. ఆ హాల్లో ప్రతి ఆదివారం దాదాపు 3 ఆరాధనలు జరిగిస్తాం. 5 గంటలకు లేచి వెళ్ళేసరికి 6 నుంచి 8 గంటలకు మొదటి ఆరాధన మేము వెళ్ళేది. కొంతమంది మందిరం ముందు నిలబడి ఉంటారు. దేవుడు ఎవరైతే ప్రార్థన ఆలకించు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసేవాడు. ఆ ఇంటిలో అనేక మంది చేరేం చేస్తున్నారంటే ప్రార్థన. ఆ ప్రార్థన గురించి అక్కడ రాయబడింది, అత్యాశక్తితో దేవునికి ప్రార్థన, అత్యాశక్తితో అన్ని మరిచిపోయి దేవుని వైపు చూస్తూ గోసాడుతూ రోదన చేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు దేని నిమిత్తమైన ప్రార్థన చేస్తే అత్యాశక్తితో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన మహిమను బయలుపరుస్తాడు. ప్రార్థన చెయ్యాలి ఎక్కువగా. మనకు ప్రార్థన ద్వారానే, ప్రార్థన లేకపోతే దేవుని కార్యాలు చూడలేము. మన సమస్య ఏదైనా, మన బాధ ఏదైనా, మన అవసరత ఏదైనా, మన అక్కర ఏదైనా అన్ని పరిష్కరించగలిగిన శక్తి యేసయ్యకు ఉంది. అయితే ఆయన పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించవన్నీ జరిగిస్తాడు, అన్ని చేస్తాడు. చాలా సంవత్సరాల క్రితము పిల్లలను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళ బుక్స్, వాళ్ళ ఫీజుల కొరకు అడుగుతూ ఉన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, డోర్ వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. బయట వర్షం బాగా పడుతూ ఉంది. ఆ టైంలో బాగా వర్షం పడుతూ ఉంది. నేను లోపల ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బెల్లు మోగింది. డోరు బెల్లు మోగినప్పుడు బయటకు వచ్చి తీస్తే ఒక యవనస్తుడు తడుచుకుంటూ నిలబడ్డాడు. అయ్యగారు, ఈరోజు జీతం తీసుకున్నాను. జీతము తీసుకోగానే దేవుడు నాతో మాట్లాడాడు, జీతం మీకు ఇవ్వమని. ఏమి ఇవ్వమని? దశంభాగం కాదు, దశంభాగం కాదు, జీతమే మీకు ఇవ్వమని మాట్లాడాడు. అక్కడి నుంచి పరుగు పరుగు నరసముల మీ దగ్గరికి వచ్చాను. జీతమే ఇవ్వడం. ఇలా నెలంతా కష్టపడ్డాడు, జీతం తీసుకోగానే దేవుడు మాట్లాడాడు. ప్రభు మాటకు లోబడి అది నాకు దీవెన, దేవునికి ఇస్తే అని దేవుని సన్నిధిలోనికి వచ్చి దశంభాగం ఇవ్వడితే ఏమిస్తున్నాడు? దేవుడి ప్రార్థన ఆలకించేవాడు. మన జీవితాల్లో ప్రతిరోజు అది నెరవేరుస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే అత్యాశక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒకటి వాళ్ళ అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉండగా పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చింది. రెండోది ఆ వ్యక్తి ఉన్న గది వెలుగుతో ప్రకాశించింది. మూడోది అతని సంఖ్యలు ఊడిపోయాయి. సమయంలో నీవుగైన మనసు మార్చుకొని, హృదయం మార్చుకొని, ప్రార్థనకు సమర్పించుకొని అత్యాశక్తితో
యథాశక్తితో నువ్వు ప్రార్థించగలిగితే దేవుని హస్తము నీ పైన ఉంటుంది. దేవుని దూతలు నీతో నీ కుటుంబంతో ఉంటాయి. నీ జీవితము నీ ఇల్లు దేవుని వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది. నీవు ఏ బంధకంలో ఉన్నావో ఆ ప్రతి బంధకము తెగిపోతుంది. ప్రార్థన చేసినప్పుడు కార్యాలను మనం చూడగలుగుతాం. తర్వాత 9వ వచనములో అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల నిజంగా జరిగిన గ్రహింపక నిజంగా ఇది జరిగిందని గ్రహింపక తనకు దర్శనం కలుగుతుందేమని తలస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆ గదంతా వెలుగుతో నింపబట్టము, చెరసాలలో సైనికులు ఆ వేసిన సంఖ్యలన్నీ ఊడిపోవటము ఆ వస్తూ ఉంటే ఇదంతా ఒక కలేమో ఏమనుకుంటున్నాడు? ఇదేమో అంత కలేమో, నిజం కాదు, ఇదంతా కలేమో, దర్శనమేమో అనుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు కలలాంటివి మన జీవితాల్లో నిజమైపోతాయి. కలలాంటివి నీ బ్రతుకులో నిజమైపోతాయి. నా భర్త అందరికంటే ముందుగా సంఘానికి రావాలని నువ్వు కలగనొచ్చు. అత్యాసక్తితో నువ్వు ప్రార్థిస్తే దారిద్ర్యము తొలగిపోవాలని, కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలని ఒకవేళ నువ్వు కలగంటూ ఉన్నట్టు ఉందేమో. అత్యాసక్తితో ప్రార్థిస్తే నీ కలే నిజముగా జరుగుతుంది. అంటున్నాడు, ఇది నిజంగా జరిగింది కాదేమో, దర్శనమేమో, ఇది కలేమో అని భావిస్తున్నాడు. అలాంటివి అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు కళ్ళారా చూడగలుగుతాం. పిల్లరా, దేవుని కార్యాలు మనం చూడలేము. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన చేస్తే ఆయన చేయలేని కార్యాలంటూ లేవు. మన దేవునికి అసాధ్యమైంది భూమి మీద లేదు. భూమి ఆకాశాలన్నీ ఆయన మాట ద్వారా కలిగాయి. కంటే కలిగాయి. పరలోకమందు భూమి మీద మన ప్రభుకి ఏముందంటే సర్వాధికారము ఉంది. సమాధిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బయట అంటే వచ్చారు. లాజరు రమ్మంటే పేద వస్త్రాలతో బయటికి వస్తారు. భయంకరంగా తుఫాను సెలరేగితే అలల చేత కప్పబడి ముందుకు వెళ్ళలేక కేకలు పెడుతూ ఉంటే ఒక గద్దింపుతోటి సముద్రం అంతా నిమ్మలంగా మారిపోయింది. 18 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తిని లేవమంటే లేచి దిగ్గున నడుస్తూ ఉన్నాడు. పుట్టు గురుడి వారికి కన్న తల్లి ఎలా ఉంటుందో తెలియదు, తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. పుట్టుకతో గురుడి వారు తడబడుతూ జీవించిన వారికి చూపునిచ్చాడు, నడవలేని వారికి నడకనిచ్చాడు, మోగవారిని పాడేలాగా చేశాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు. ఇలా అంత గొప్ప దేవుడు మనకు తండ్రి ఉంటే మనం ఏం చేయలేకపోతున్నామంటే అత్యాశక్తితో ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ మధ్యాహ్నం సహోదరుడా ఒక సమర్పణ చేసుకో. సంఘము మార్పు ఇంటిలోనికి వెళ్ళి చూస్తే అనేకులు కూడి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అంటే అత్యాశక్తి కలిగిన ప్రార్థన. ప్రార్థనకి ఏముండాలంటే అత్యాశక్తి ఉండాలి, ఆశకు మించిన శక్తి ఉండాలి. అప్పుడే అడ్డులన్నీ తొలగించి, అయ్యో ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాలి, నాకది క్షేమము, నాకది దీవెన, నా తండ్రి వద్దకు వెళ్తే నాకు ఆశీర్వాదము, నాకు మేలు కలుగుద్దని ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని దాటుకొని రాగలుగుతాం. ఆ ఆసక్తిగా లేకపోతే ప్రతి చిన్న సమస్య ఆపేస్తుంది. చిన్న పక్కా వచ్చి చిన్న పలకరించిన ఆ మాటల్లో దేవుని సన్నిధి ఆగిపోతాం. ఏదో చూసొద్దామని ఒక బంధువు అట్లా వచ్చినా ఆపేస్తుంది. నీవు కన్నీటిలో ఉన్నప్పుడు కన్నీరు ఏ మనుషుడు తొడవలేడు. నీ కన్నీటిని అంగలార్పును నాట్యముగా మార్చేది యేసయ్య. నీ దుఃఖమును సంతోషంగా చేసేది యేసయ్య. ఏది నిన్ను ఆపకూడదు ప్రభు సన్నిధి.
ఆపకుండా ఉండాలంటే ఏముండాలంటే అత్యాసక్తి కలిగిన ప్రార్థన నీకు ఆసక్తి నీలో ఉండాలి. పిల్లరా, ఒకటి ప్రార్థిస్తుండగా దేవుని దూత దిగి వచ్చింది. రెండోది ఆ గదంతా వెలుగుతో ప్రకాశిస్తుంది. మూడోది సంఖ్యలు ఊడిపోయాయి. నాలుగోది దర్శనము లాంటివి, కళ లాంటివి కళ్ళ ముందు నిజమయ్యాయి. ఐదోది చివరి మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్దాం. 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణములకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతటదే వారికి తెరుచుకొని తగులడునని పెడతాం. బలమైన ఇనప గవిని మొదటి కావలి దాటారు, రెండవ కావలిని కూడా దాటుకొని వచ్చారు. ఇనప గవిని దగ్గరికి వచ్చి అలా నిలబడ్డారంతే. దానంతటికి అదే తెలుసుకుని ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కలసములు నీ జీవితానికి అడ్డుగానో ఉండొచ్చు. శ్రమల వెంట శ్రమలు, బాధల వెంట కష్టాల వెంట కష్టాలతో నెమ్మది లేకుండా దుఃఖ దినాలు గడుపుతూ ఉండవచ్చు. శాపకరమైన సంవత్సరాలు నీ తల్ల మీనుగా దాటుకుంటూ వెళుతూ ఉండవచ్చు. ఒక నిస్సహాయకురాలిగా నిస్సహాయగా కొట్టుమిట్టాడుతున్నావేమో. నీవు ప్రార్థన చేస్తే నీ అడ్డులన్నీ నా ప్రభువు ఇస్తాడు. ఏది చేసినా కలిసి రావట్లేదని, ఏది చేసినా ఏదనుకున్నా అపజయాలేనని, ఏది ఆలోచించినా అన్ని వ్యతిరేకమే జరుగుతున్నాయని, మేలుల కంటే కీడులు అధికంగా ఉన్నాయని, సంతోషం దుఃఖమే బ్రతుకులో ఉందని బాధపడుతున్నావేమో. ఇకనైనా మనసు మార్చుకొని ప్రార్థన చేయి. నీ కట్టుగా ఉన్నవన్నీ నా ప్రభు తొలగిస్తాడు. ఆ బలమైన ఇనప గవిని దగ్గరికి వచ్చినప్పుడు దానంతా తెలుసుకుంది. ప్రార్థన ఏం చేస్తుంటే అడ్డులను తొలగిస్తుంది. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో ఎలాంటి అడ్డులున్నాయో అవన్నీ తొలగించగలిగిన శక్తి నా యేసయ్యకు ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. కొంచెం అర్జెంట్ పని, నేను రావటమే కొంచెం లేట్ అయింది సార్, ఏమనుకోవద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ జీవితంలో ఆయన శక్తిని బయలుపరిచే సమయం ఇది. ప్రార్థిస్తుండగా ఆయన యొక్క ప్రభావాన్ని నీ బ్రతుకులో వెల్లడి చేస్తాడు. నీ కన్నీటిని, నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. నీ బంధకాలను ప్రభు తెచ్చివేస్తాడు. నీ శ్రమల నుంచి విడిపిస్తాడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అందరూ కూడా హృదయపూర్వక ప్రభువా, ఇంతకాలం ఆసక్తిగా ప్రార్థన చేయలేకపోయా, శక్తివంతుడు అని తెలుసు, బలవంతుడు అని తెలుసు, సర్వాధికారము కలిగిన దేవుడు అని తెలుసు, గాని ఆసక్తిగా ప్రార్థన చేయలేకపోయాం, ఆసక్తిగా నీ సన్నిధికి రాలేకపోయాం, ఆసక్తిగా నిన్ను వెంబడించలేకపోయాం. యేసయ్యా, క్షమించి నీ రక్తముతో కడగండి నాయనా. ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితాన్ని దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి అయ్యా. ప్రార్థన అభిషేకాన్ని ఇవ్వండి తండ్రి అని ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న సంఖ్యలు తెగిపోతూ ఉన్నాయి, అడ్డులు తొలగిపోతున్నాయి, ఆటంకాల నుంచి విడిపించుతున్నాడు నా ప్రభు. ఒక సమర్పణ చేసి కనుక నా ప్రభు, మందిరంలో ప్రార్థన ఉంటే ఎప్పుడు నేను నిర్లక్ష్యముగా ఉండనని ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని దేవుడు దీవించబోతున్నాడు. సంఘ సరిహద్దులు దేవుడు శ్రమపరచబోతున్నాడు. సంఘంలో ఆయన మహిమను బయలుపరచబోతున్నాడు. దేవుని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ఒక శక్తివంతమైన ప్రార్థన ఈ సంఘములో ఉండును గాక. ప్రభు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చును గాక. ఈ సంఘాన్ని పట్టణములు, ఈ ప్రాంతంలో ఒక గొప్ప సంఘముగా ఉంచును గాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఈ సంఘ సభ్యులుగా మారుదురు గాక. చెరసాలలో వేసిన సంఖ్యలు ఉన్నారు.
కూర్చోండి కూర్చోండి. చెరసాలలో వేసిన సంకెళ్ళు విడిచిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు విడిచిన, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేది, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా అన్నాలు కురిపించితివి, మోషే ప్రార్థింపగా అన్నాలు కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల కాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల కాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. అమ్మా ఇది ఆపండి. ఉండండి, ఇక్కడ చూస్తూ ఏం గమనిస్తారమ్మా?